హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మిర్జాపూర్ ఎపిసోడ్ 6 and 7 ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంకా మీరు ఎవరైనా లాస్ట్ ఎపిసోడ్స్ని చూడకపోయింటే ఆ వీడియోస్ చూసి వీడియో చూడండి. వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మిర్జాపూర్లో కళ్యాణ్ గన్ బిజినెస్ బాగా పెరుగుతుంది. అలానే మద్రాస్ కూడా పెరుగుతాయి. దాంతోపాటు యూపీలో ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉంటాయి. దానికి యూపీ పోలీస్ డిపార్ట్మెంట్ మిర్జాపూర్లో క్రైమ్స్ కంట్రోల్ చేయడానికి మౌర్య అనే పోలీస్ ఆఫీసర్ని మిర్జాపూర్కి పంపిస్తారు. మౌర్య మిర్జాపూర్కి వస్తాడు. తనకు తెలుసు మిర్జాపూర్ స్టేషన్లో ఉన్న అంతా కళ్యాణ్ కోసం పనిచేస్తారు అని. అందుకే మౌర్య గుప్తా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావడానికి ట్రై చేస్తాడు. కానీ గుప్తా ఏ ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పడు. పూర్వాంచల్లో ఉన్న నాయకులంతా మీటింగ్ పెట్టుకుంటారు. మీటింగ్ మిర్జాపూర్లో ఉన్న కళ్యాణ్ సామ్రాజ్యంలో. ఆ మీటింగ్కి రతిశంకర్ కూడా వస్తాడు. యాదవ్ రతిశంకర్తో కళ్యాణ్తో మీ ఇద్దరు ఇక్కడ నుంచి వైలెన్స్ ఆపేయాలి, కనీసం ఎలక్షన్స్ అయిపోయేంత వరకన్నా ఆపేయండి అంటాడు. కళ్యాణ్ దానికి ఒప్పుకుంటాడు. రతిశంకర్ ఏం మాట్లాడకుండా వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పి మీటింగ్ నుంచి వచ్చేస్తాడు. కళ్యాణ్ రతిశంకర్కి ఇలా మాట్లాడితే అర్థం కాదు అని మక్బూల్ని రతిశంకర్ దగ్గరికి పంపిస్తాడు. మక్బూల్ రతిశంకర్కి తన కొడుకు శరత్ ఫోటోలు చూపించి ఇప్పుడు నువ్వు కాంప్రమైజ్ కాకపోతే ఢిల్లీలో ఉన్న నీ కొడుకుని లేపేస్తామని బెదిరిస్తాడు. దాంతో రతిశంకర్ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు వైలెన్స్ ఆపడానికి ఒప్పుకుంటాడు. కళ్యాణ్ యాదవ్కి పార్టీ ఫండ్ ఇస్తాడు. కళ్యాణ్ నాయకులందరి కోసం జరీనా అనే అమ్మాయితో డ్యాన్స్ చేపిస్తాడు. యాదవ్ కూడా ఆ అమ్మాయితో డ్యాన్స్ చేస్తాడు. మధ్యలో మున్నా వెళ్ళి యాదవ్కి అడ్డం పడి ఆ అమ్మాయితో డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. యాదవ్ ఆ అమ్మాయితో డ్యాన్స్ చేద్దామనుకున్న ప్రతిసారి మున్నా అడ్డం వస్తూ ఉంటాడు. దానికి యాదవ్ మున్నాని కొడతాడు. మున్నా కోపంతో గన్ బయటికి తీసి యాదవ్కి గురి పెడతాడు. కళ్యాణ్ మున్నాని ఆపి అక్కడి నుంచి పంపించేస్తాడు. కళ్యాణ్ కోపంతో మున్నా నా కొడుకు ఎందుకు కొట్టారు అని యాదవ్ని అడుగుతాడు. యాదవ్ నీ కొడుకు కూడా నా కొడుకు లాంటి వాడే, చేసుకుంటే ఏం కాదులే అంటాడు. కళ్యాణ్ మీరు చాలా పెద్ద తప్పు చేశారు అని వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడతాడు. దాంతో యాదవ్కి కళ్యాణ్ మీద కోపం పెరుగుతుంది. యాదవ్ రతిశంకర్తో ఎలక్షన్స్ కోసం పార్టీ ఫండ్ పంపించు, ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత సీఎం నేను కలిసి మిర్జాపూర్ని సొంతం చేస్తామంటాడు. రతిశంకర్ దానికి ఒప్పుకుంటాడు. ఇద్దరు ఒకటైపోయి మిర్జాపూర్ నుంచి కళ్యాణ్ని లేపేయాలనుకుంటారు. యాదవ్ కళ్యాణ్తో నేను రతిశంకర్తో మాట్లాడాను, తను కాంప్రమైజ్కి ఒప్పుకున్నాడు, మీ మధ్య ఎలాంటి గొడవలు జరగకూడదు అంటాడు. కళ్యాణ్ దానికి ఒప్పుకుంటాడు. కళ్యాణ్ యాదవ్ని పిలిచి ఇంకొకసారి అలా చేయొద్దు అంటూ గుడ్డుని బబ్బులుని కార్పెట్ బిజినెస్లో ఇన్వాల్వ్ చేస్తున్నా అంటాడు. మున్నాకి కోపం వస్తుంది. కానీ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గోలు కాలేజ్లో ప్రెసిడెంట్గా పోటీ చేయాలా వద్దా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి బబ్లుని ఒకసారి అడుగుతుంది. బబ్లు నువ్వు ఎలక్షన్స్లో పోటీ చేయి, కొత్త వాళ్ళు గెలిస్తేనే కదా కాలేజ్ బాగా ఇంప్రూవ్ అయ్యేది. మున్నా వల్ల కాలేజ్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు, నువ్వు గెలిస్తే అవన్నీ ఆపచ్చు అంటాడు. అలా ఇద్దరు కొంచెం సేపు మాట్లాడుకుంటారు. కళ్యాణ్ గుడ్డుకి బబ్లుకి కార్పెట్ బిజినెస్లో చేసే డ్రగ్స్ బిజినెస్ గురించి చెప్పి ఈ బిజినెస్ని కూడా ఇంప్రూవ్ చేయండి అంటాడు. అసలు డ్రగ్స్ ఎలా సప్లై చేస్తారో కళ్యాణ్ గుడ్డుకి బబ్లుకి చూపిస్తాడు. లాలా దగ్గర నుంచి వచ్చే డ్రగ్స్ని కార్పెట్ మధ్యలో పెట్టి వేరే ఊరికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. గుడ్డు బబ్లు కూడా వాళ్ళు చంపిన బాడీని ఊరి బయటికి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు డ్రగ్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేసింటారు. కానీ ఆ విషయం వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. రతిశంకర్ మిర్జాపూర్ని సొంతం చేసుకోవడానికి యాదవ్కి పార్టీ ఫండ్ పంపిస్తాడు. స్వీటీ నేను ఒకరిని లవ్ చేస్తున్నా అని వాళ్ళ నాన్నతో చెప్తుంది. గుప్తా అతన్ని పిలుచుకునిరా ఒకసారి మాట్లాడుతా అంటాడు. స్వీటీ గుడ్డుకి ఫోన్ చేసి పిలుస్తుంది. గుప్తాకి తెలుసు గుడ్డు బబ్లు మిర్జాపూర్ మొత్తం ఫేమస్ అని. గుప్తాకి స్వీటీ ప్రేమించింది గుడ్డు అని తెలియగానే ఏం మాట్లాడకుండా పెళ్లి ఒప్పుకుంటాడు. దానికి స్వీటీ చాలా హ్యాపీ. రమాకాంత్ వాళ్ళ కొడుకులు చేసే పనులు ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వీలైతే వాళ్ళ క్రిమినల్ డేటా బయటికి పెట్టి జైలు కూడా పంపించాలనుకుంటాడు. కానీ గుడ్డు బబ్లు చేసిన క్రైమ్స్కి ఎవిడెన్స్ ఏమీ ఉండదు. అందుకు రమాకాంత్తో పనిచేసే లాయర్ రమాకాంత్తో మీరు ఒక తండ్రిలాగా ఆలోచించకండి, ఒక లాయర్ లాగా ఆలోచించండి, అప్పుడు మీకే ఒక పరిష్కారం దొరుకుతుంది అంటాడు. గుడ్డు వాళ్ళ అమ్మని పిలుచుకొని వెళ్ళి స్వీటీని పరిచయం చేస్తాడు. అంతా కలిసి సినిమాకి వెళ్తారు. గుడ్డు వాళ్ళ అమ్మకి స్వీటీ బాగా నచ్చుతుంది. గోలు బబ్బులతో నేను కాలేజ్లో ప్రెసిడెంట్గా పోటీ చేయాలనుకుంటున్నా, నామినేషన్ వేసేటప్పుడు మీరు కూడా నాతో పాటు వచ్చి నాకు సపోర్ట్ చేయండి అంటుంది. దానికి డింపి బబ్లు అన్నయ్య ఎప్పుడు అదే చేస్తాడు, ఇన్ని రోజులు గుడ్డు అన్నని స్వీటీతో కలపడానికి సపోర్ట్ చేశాడు, ఇక్కడ నుండి ఎలక్షన్స్లో నీకు సపోర్ట్ చేస్తాడులే అంటుంది. రమాకాంత్ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు. గుడ్డుని బబ్లుని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు. మళ్ళీ మనుషుల్లాగా బతకాలంటేనే ఇంటికి రండి, లేకపోతే రావద్దండి అంటాడు. ఇద్దరూ కలిసి కార్పెట్ ఫ్యాక్టరీలో ఒక రూమ్లో ఉండడం స్టార్ట్ చేస్తారు. మౌర్య మిర్జాపూర్ గురించి, మిర్జాపూర్లో ఉన్న గుండాల గురించి బాగా స్టడీ చేస్తూ ఉంటాడు. గోలు ప్రెసిడెంట్ నామినేషన్ వేస్తుంది. గోలు బబ్బులుతో మీరు నాకు సపోర్ట్ చేస్తారా లేదా మున్నాకి సపోర్ట్ చేస్తారా అని అడుగుతుంది. దానికి బబ్లు మీకే సపోర్ట్ చేస్తా అంటాడు. కళ్యాణ్ ఆఫీసర్ మౌర్య గురించి బాగా తెలుసుకుంటూ ఉంటాడు. కానీ మన మనుషుల్ని ఎవరిని టచ్ చేయలేదు కదా అని సైలెంట్గా ఉంటాడు. గుడ్డు బబ్లులు కార్పెట్ బిజినెస్ డెవలప్మెంట్లో పడతారు.
దానికి వాళ్ళు ప్లాన్ కూడా వేస్తారు. ఆ ప్లాన్ ఏమి అంటే ట్రాన్స్జెండర్స్ మిర్జాపూర్లో వాళ్ళు చాలామంది ఉంటారు. అంతేకాకుండా పోలీసులు కూడా వాళ్ళని చెక్ చేయరు. ఈ వ్యాపారానికి వాళ్ళే కరెక్ట్ అని గుడ్డు బబ్లు అనుకుంటారు. అందుకే మిర్జాపూర్లో ట్రాన్స్జెండర్ గ్రూప్ మొత్తానికి హెడ్ అయిన హసీనాని పిలిచి బిజినెస్ గురించి మాట్లాడతారు. దానికి తను ఒప్పుకుంటుంది. వాళ్ళ టీం మొత్తం మిర్జాపూర్లో డ్రగ్స్ అమ్మడం స్టార్ట్ చేస్తారు. బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది. కలీన్ ఇచ్చిన డబ్బులతో గుడ్డు బబ్లు ఎంతో ఇష్టపడి ఒక కార్ని కొనుక్కుంటారు. మౌర్య మిర్జాపూర్ గురించి బాగా స్టడీ చేసి ప్లాన్ స్టార్ట్ చేస్తాడు. దానికోసం ఒక టీంని కూడా రెడీ చేసుకుంటాడు. మౌర్య తన టీంకి ఇచ్చే ఫస్ట్ టాస్క్ గుడ్డుని బబ్లుని ఎన్కౌంటర్ చేయమని. బబ్లు గోలు కోసం ఎలక్షన్ క్యాంపెయిన్ మీటింగ్ అరేంజ్ చేసింటాడు. అక్కడికి చాలామంది స్టూడెంట్స్ వచ్చింటారు. గోలు బబ్లు రాసిచ్చిన స్పీచ్ చదివి అక్కడికి వచ్చిన అందరినీ ఆకర్షిస్తుంది. మున్నా మనుషులు గోలు ప్రెసిడెంట్గా పోటీ చేస్తుంది అని తెలుసుకొని మీటింగ్ దగ్గరికి వచ్చి గొడవ చేశారు. ఒకడు గోలు మీదకి వస్తుంటే మున్నా గన్ బయటికి తీసి గాల్లోకి కాల్చి అందరినీ బెదిరిస్తాడు. మున్నా గన్ వాడినందుకు గోలు మున్నాను తిడుతుంది. నేను ఎలక్షన్స్లో నిలబడింది వైలెన్స్ తగ్గించడానికి, నువ్వు మళ్ళీ అదే చేస్తున్నావు, ఇలా అయితే నువ్వు నాకు సపోర్ట్ చేయొద్దు అంటుంది. దానికి మున్నా సారీ చెప్తాడు. ఈ గొడవ విషయం గుడ్డు తెలుసుకొని నువ్వు సిచ్యువేషన్ని బాగా హ్యాండిల్ చేసావని మున్నాతో అంటాడు. బబ్లు బీహార్లో కూడా బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటాడు. దానికి బబ్లు గుప్తాతో బీహార్లో ఉన్న మీ ఇన్ఫార్మర్స్ లిస్ట్ ఇవ్వండి అని అడిగింటాడు. గుప్తా బీహార్లో ఉన్న తన ఇన్ఫార్మర్స్ లిస్ట్ తెచ్చి బబ్లుకి ఇస్తాడు. మున్నా బబ్లు తన మనుషులను బెదిరించాడు అని తెలుసుకొని బబ్లుతో గొడవ పడడానికి వస్తాడు. కానీ బబ్లు మున్నాని కూల్ చేసి మాట్లాడడానికి కూర్చోమంటాడు. బబ్లు మున్నాతో మేము అక్కడ సైలెంట్గా క్యాన్వాసింగ్ చేసుకుంటున్నాం, మీ వాళ్ళే వచ్చి గొడవ చేశారు, అందుకే నేను వాళ్ళని బెదిరించా అంటాడు. దానికి మున్నా వాళ్ళు నా మనుషులు, నా కోసం గొడవ చేస్తారు, మరి నీకు తనకి ఏం సంబంధం అని అడుగుతాడు. గుడ్డు మున్నాతో ఎందుకంటే స్వీటీ నా లవర్, గోలు స్వీటీ చెల్లి కాబట్టి బబ్లు తనకి సపోర్ట్ చేస్తున్నాడు అని అంటాడు. మున్నా స్వీటీ నా లవర్ అంటూ గుడ్డుతో గొడవకి వెళ్తాడు. గుడ్డు నువ్వు స్వీటీని ప్రేమించవచ్చు, కానీ స్వీటీ నన్ను ప్రేమిస్తుంది అంటాడు. మొన్న గుడ్డుకి బబ్లుకి కోలుకోలేని దెబ్బ కొట్టాలనుకుంటాడు. కాలేజ్ దగ్గరికి వెళ్ళి డింపీని కిడ్నాప్ చేస్తాడు. ఈ విషయం స్వీటీ గుడ్డుకి ఫోన్ చేసి చెప్తుంది. గుడ్డు బబ్లు మున్నా దగ్గరికి బయలుదేరతారు. బబ్లు మక్బూల్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తాడు. మక్బూల్ కలీన్తో విషయం చెప్పి మున్నా కోసం బయలుదేరతాడు. అందరూ ఒకే చోట కలుస్తారు. గుడ్డు మున్నా మీదికి గొడవకి వెళ్తాడు. మక్బూల్ గొడవను ఆపి అందరినీ కలీన్ దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు. మున్నా డింపిని కిడ్నాప్ చేసినందుకు కలీన్ మున్నాని కొడతాడు. మున్నా కోపంతో నేనేం పిచ్చినా కొడుకుని కాదు, ఊరికే డింపిని కిడ్నాప్ చేయడానికి, వీళ్ళు మనకి పోటీగా ఎలక్షన్స్లో నిలబడ్డారు అని చెప్పి వెళ్ళిపోతాడు. కలీన్ గుడ్డుతో బబ్బులతో ఈ విషయం గురించి మాట్లాడకుండా గుడ్డుతో నీ బాడీ బిల్డింగ్ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది, నువ్వు దేని గురించి పట్టించుకోకుండా దాని మీదే కాన్సన్ట్రేట్ చేయి అంటాడు. అంటే ఇండైరెక్ట్గా నేను నిన్ను కాంపిటీషన్లో ఓడిపోయేలా చేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. కలీన్ వార్నింగ్ ఇచ్చిన విషయం గుడ్డుకి అర్థం కాదు, బబ్లుకి అర్థమవుతుంది. సత్యానంద్ కలీన్తో ఈసారి తప్పు మనవాడిదే కాదు, వాళ్ళది కూడా ఉంది, కొంచెం చూసుకో అంటాడు. డింపీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు గుడ్డు స్వీటీకి థ్యాంక్స్ చెప్తాడు. గుడ్డు స్వీటీ ఇద్దరు చాలా దగ్గర అయిపోతారు. గోలు బబ్లు కూడా మేడ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడుతుంటారు, కానీ బయటికి చెప్పుకోరు అంతే. గుడ్డు బబ్లు ఇంటికి వెళ్తున్నప్పుడు పోలీసులు అటాక్ చేస్తారు. ఆ అటాక్లో బబ్లు గుడ్డు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కార్ పేలిపోతుంది. గుడ్డు బబ్లు అందరినీ కొట్టి తప్పించుకుంటారు. వాళ్ళు పోలీసులని గుడ్డుకి బబ్లుకి తెలియదు. గుడ్డు మన మున్నాని ఎదిరించినందుకు కలీన్ భయ్యానే వీళ్ళని పంపించింటాడు అని బబ్లుతో అంటాడు. దానికి బబ్లు ఇది చేసింది కలీన్ భయ్య మాత్రం కాదు, ఎందుకంటే ఆయన మనల్ని చంపాలనుకుంటే మున్నాని ఎదిరించినప్పుడే చంపేసేవాడు అని చెప్తాడు. బబ్లు కలీన్కి ఫోన్ చేస్తాడు. కలీన్ మీరు కొన్ని రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి అంటాడు. కలీన్కి తెలుసు ఇది మౌర్య చేయించాడు అని. కలీన్ మౌర్యని పిలిచి కాంప్రమైజ్కి వద్దాం అనుకుంటాడు. కలీన్ మున్నాని కొట్టినందుకు మున్నా కాంపౌండర్ దగ్గరికి వెళ్ళి బాధపడతాడు. మున్నా కలీన్ని చంపేయమని కాంపౌండర్ని పంపిస్తాడు. కాంపౌండర్ కలీన్ మీద అటాక్ చేస్తాడు. కరెక్ట్గా గొంతుకు వచ్చేటప్పుడు సత్యనారాయణ గన్ తీసుకుని వచ్చి కాంపౌండర్ని కాల్చి కలీన్ని కాపాడుతాడు. గుడ్డు దగ్గర స్టెరాయిడ్స్ అయిపోయి ఉంటాయి. కాంపౌండర్కి ఫోన్ మీద ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి షాప్ దగ్గరికి వెళ్తాడు. షాప్లో ఎవరు ఉండరు. కాంపౌండర్ మొబైల్ కూడా షాప్లోనే ఉంటుంది. గుడ్డు షాప్లో స్టెరాయిడ్స్ వెతుక్కొని తీసుకొని వెళ్తాడు. కాంపౌండర్ ఇంకా వెనక్కి రాకపోయేసరికి మున్నా ఇంటికి వెళ్తాడు. మున్నా కాంపౌండర్ దొరికిపోయి ఉండడం చూసి మా నాన్నను ఎందుకు చంపడానికి వచ్చావని కాంపౌండర్ని అడుగుతాడు. కాంపౌండర్ నేను డబ్బు దొంగతనం చేయడానికి వచ్చా, దారిలో కలీన్ భయ్య అడ్డం వచ్చారు, నన్ను చూసారేమో డౌట్ వచ్చి అటాక్ చేసా అంటాడు. కాంపౌండర్ మున్నాతో నేను మీ కోరికని నెరవేర్చలేకపోయాను, నన్ను చంపేయండి అంటాడు. మున్నా కాంపౌండర్ని చంపేస్తాడు. మున్నా కాంపౌండర్ లాంటి బెస్ట్ ఫ్రెండ్ని మిస్ అయినందుకు చాలా బాధపడతాడు. గుడ్డు బబ్లు బీహార్కి వెళ్ళిపోతారు. బబ్లు అండర్ గ్రౌండ్లో ఉన్నాం కదా, కొన్ని రోజులు అన్ని బిజినెస్లో ఆపేద్దామంటాడు. కానీ గుడ్డు వినడు. ఇక్కడ ఖాళీగా ఉండి మనం ఏం చేయాలి, ఇక్కడ కూడా కొన్ని డీలింగ్స్ చేసి డబ్బులు సంపాదిద్దామంటాడు. ఇద్దరూ కలిసి ఒక ఇన్ఫార్మర్ సహాయంతో డీలింగ్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. బబ్లుకి డీలింగ్స్ చేయడం ఇష్టం లేకపోయినా గుడ్డుకి తోడుగా వెళ్తుంటాడు.
ఒక డీలింగ్ జహాన్పూర్ నుంచి వస్తుంది. అక్కడ రవిశంకర్ ఉంటాడు అని బబ్లు ఈ డీలింగ్ని వదిలేయని గుడ్డుతో గొడవ పడతాడు. కానీ గుడ్డు వినకుండా డీలింగ్ చేయాలని జహాన్పూర్లోకి వెళ్తాడు. బబ్లు కూడా గుడ్డుతో పాటే ఉంటాడు. ఇద్దరికి తెలియని విషయం ఏమి అంటే జహాన్పూర్కి డీలింగ్ కోసం పిలిపించింది రవిశంకరే. రవిశంకర్ గుడ్డుతో నేను మిమ్మల్ని గన్స్ డీలింగ్ కోసం పిలిపించలేదు, మిమ్మల్ని నాతో కలుపుకోవడానికి పిలిచాను అంటాడు. మిర్జాపూర్లో కలీన్ అనుమతి లేకుండా ఒక్క బుల్లెట్ కూడా పేలదు. అలాంటిది మీ మీద 100 బుల్లెట్లు పేలాయి. ఇది ఖచ్చితంగా కలీనే చేపించింటాడు. కలీన్కి విశ్వాసం అనేది అసలు లేదు. అందుకని మీరు నాతో కలిసిపోతే కలీన్ని లేపేసి మనమంతా కలిసి మిర్జాపూర్ని వెళ్దామంటాడు. గుడ్డు దాని గురించి ఆలోచిస్తాడు. మరి గుడ్డు బబ్లు రవిశంకర్తో కలుస్తారా లేదా అని రేపటి వీడియోలో తెలుసుకుందాం. మరి ఆ వీడియోని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.